నెక్స్ట్ if x, 7, 12 are sides of the triangle and x is greater than, find the number of possible value of x. x, 7 మరియు 12 ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు. x ఒక పూర్ణ సంఖ్య అయితే మొత్తం x కు ఎన్ని విలువలు సాధ్యపడతాయి? ఒక త్రిభుజము అన్నాడమ్మా మనకి. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తము రిమైనింగ్ మిగిలిన భుజం పొడవు కంటే ఎలా ఉండాలా? ఎక్కువగా ఉండాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది 2 sides ఈజ్ మోర్ దెన్ 2, సో ఏంటమ్మా మనకి? థర్డ్ సైడ్. ఏవైనా 2 భుజాల పొడవులు, ఇక్కడ ఆల్రెడీ 2 భుజాల పొడవులు ఇచ్చాడు. ఎంతమ్మా మనకి ఇక్కడ? 7 + 12 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే 7 + 12 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 19 గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే ఇప్పుడు ఈ సమ్ అనేది ఎక్స్ కంటే ఎలా ఉంటుందమ్మా? మోర్ దెన్ అయింది, ఒక భుజం కంటే ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈ 19 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలా మనకి ఇక్కడ? ఎక్స్ లెస్ దాన్ ఏంటమ్మా? 19 కావాలి. అంటే 19 కంటే తక్కువగా ఉండాలి ఒక కేసు. ఓకే అమ్మా? ఎస్. బట్ లేదంటేనా మనకి 7 + ఎక్స్ గ్రేటర్ దాన్ ఏంటమ్మా? 12. దెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈ 7 అవతలకి పోతే ఏమవుతుందమ్మా? మైనస్. 12 - 7 అంటే ఎంతమ్మా? 5. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 5. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి? 5 కంటే ఎక్కువగా ఉండాలి ఒకటి మనకి. లేదు ఇంకో కేసు ఏంటంటే మనకి 12 + ఎక్స్ గ్రేటర్ దాన్ ఏమవుతుందమ్మా? 12. ఎక్స్ గ్రేటర్ దాన్ 12. ఎక్స్ గ్రేటర్ దాన్ ఏం వాల్యూ ఏంటమ్మా? 7 ఉంది. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈ 12 అవతలకు పోతుందో -5. అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 5 అవుతుంది, కానీ ఇక్కడ లెస్ దాన్ 5 అవుతుందే కాదు మనకి. అంటే అప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఎక్స్ వాల్యూ 5 గ్రేటర్ దాన్ ఎక్స్. నెక్స్ట్ ఏమవుతుందో మనకి? గ్రేటర్ దాన్ ఎక్స్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి? లెస్ దాన్ 19. 19 కంటే ఎలా ఉండాలో తక్కువ. అంటే వాల్యూ అనేది ఎలా ఉండాలి మా? 5 to 19 మధ్యలో ఉండాలి. అంటే 5 to 19 మధ్యలో ఉంటే ఆ ఎక్స్ వాల్యూ ఏమేమి ఉంటాయమ్మా? 6 కావచ్చు. నెక్స్ట్ ఏంటమ్మా? 7, 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, 11, 12, నెక్స్ట్ ఏంటమ్మా? 13, నెక్స్ట్ ఏంటమ్మా? 14, 15, 16, 17, 18. బట్ మళ్ళీ గ్రేటర్ దాన్ 19 కావద్దు, బిలో 19 లోపలే ఉండాలి. అంటే 5 to 19 మధ్యలో ఉండాలి. అంటే ఏంటమ్మా మనకు? ఎక్స్ వాల్యూ 5 కంటే ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఏంటమ్మా? లెస్ దాన్ 19 లోపల ఉండాలి. అంటే 5 కంటే ఎక్కువ, 19 కంటే బిలో అంటే ఇవి మనకి. అంటే పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. అంటే వాట్ ద పాసిబిలిటీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 13.